ఒక పచ్చటి తోటలో ఎత్తైన చెట్ల మధ్య ఒక చిన్న వృక్షం ఒంటరిగా నిలబడి ఉండేది. పక్కన పక్షులు ఎగిరిపోతూ పెద్ద చెట్లపై కూర్చుంటుండేవి. ఆ చిన్న వృక్షాన్ని మాత్రం ఎవరూ పట్టించుకునేవారు కాదు. చిన్న వృక్షం కొమ్మలు తలవంచి బాధపడేది. పెద్ద చెట్లు నవ్వుతూ ఇలా అనేవి, నువ్వింకా చిన్నవే, మమ్మల్ని కంటే వెన్నుతిరిగి చెట్టివి కాదు. పక్షులు దానిమీద కాకుండా పక్కకు వెళ్ళిపోయేవి. చెట్టు మనసులో ఇలా అనుకుంది, ఎందుకు నామీద ఎవ్వరం కూర్చోరు? ఎందుకు నేనంత ఎదగలేను? ఒకరోజు భారీ తుఫాను వచ్చింది. ఉరుములు, మెరుపులు, గాలి బలంగా వీచింది. పెద్ద చెట్లు ఒక్కొక్కటిగా నేలకూలిపోయాయి. కాని ఆ చిన్న వృక్షం మాత్రం వంగినా విరగలేదు. వేర్లు బలంగా ఉండడం వల్ల అది తుఫాను తట్టుకుంది. తుఫానంతా ముగిసిన తరువాత ఆ వృక్షం మాత్రమే నిలిచింది. పిల్లలు వచ్చి దానికి నీళ్లు పోశారు. పక్షులు దానిమీద గూళ్లు కట్టాయి. చిన్న వృక్షం తొలిసారి చిరునవ్వు వేసింది. నన్ను చిన్నవని అనేవాళ్లకన్నా నాలో ఎంత బలముందో నాకు తెలుసు అని. నీవు ఎంత పొడవుగా ఎదిగావో కాదు, నీకు ఎంత బలం ఉందో అదే నిజమైన గొప్పతనం.